షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క వెనుకబడినటువంటి పాలమూరు బిడ్డ మరి అచ్చంపేట బిడ్డ ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి అనేక ప్రజాహితమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను గొప్ప గొప్ప పథకాలను సోనియమ్మ గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి యొక్క సాన్నిధ్యంతో అప్రతిహతంగా మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుంటే అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలన్నటువంటి కుట్రతోటి రకరకాల విమర్శలు చేసి అబాస్ పాలవుతున్నటువంటి చరిత్ర కూడా వాళ్ళకే దక్కుతుంది. నిన్నటికి నిన్న కవిత గారు మొన్నటి దాకానేమో ఫ్రీ బస్సులు ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టారు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టారు. అదంతా కూడా మహిళలకు అర్థమై ఈ పార్టీ బీఆర్ఎస్ అంటేనే మరి మహిళా వ్యతిరేక పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే 1992లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడం కోసం అభయహస్తం తీసుకొచ్చి పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి అనేక మరి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేసి స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్స్ ఇచ్చి మహిళల్ని ముందుకు తీసుకొస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కవిత మాత్రమే ఈ రాష్ట్రంలో మహిళగా కనబడాలి తప్ప వేరే మహిళలు ఉండొద్దని కనీసం మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకే అవకాశాలు ఇవ్వాలి. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ మహిళలు వ్యతిరేకము మహిళా వ్యతిరేక పార్టీ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడ పెండింగ్ లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, గతంలో వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటి కోర్టులలో వేయించి ఆ ఉద్యోగ సర్టిఫికెట్ ఆ యువతకు దక్కకుండా అడ్డుకున్నటువంటి కుట్రలన్నింటిని కూడా ఛేదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దాదాపుగా 40,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దాన్ని సహించలేక మరి జీవో నెంబర్ 3 మూలంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది అని ఏదో మహిళా పార్టీ లెక్క మహిళలను ఏదో సపోర్ట్ చేసినట్టుగా కవిత గారు వారి పార్టీ వారి కుటుంబం గగ్గోలు పెడుతుంది. మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితేనే సహించలేదు, అదేవిధంగా మహిళా సంఘాలన్నీ తొక్కేసిరు. గత 3 ఏళ్ల నుంచి అసలు మహిళలకు వడ్డీ లేని రుణాలే ఇవ్వలేదు. ఇలాంటి వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వము కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ క్లియర్ చేసుకొని 33.33% రిజర్వేషన్ అమలు చేస్తూ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ఆర్డర్ల మేరకే ఇవాళ జీవో నెంబర్ 3ని అమలు చేస్తూ మహిళలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మరి ఉద్యోగాలు ఇస్తుంటే సహించలేక, ఎందుకంటే వాళ్ళు ఇయ్యలేకపోయారు. వాళ్ళు ఎంతసేపు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ సెంటర్లలో తిప్పిర్రు. వాటిని కూడా తిరిగి తిరిగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నింటిని కూడా ఛేదిస్తూ క్లియర్గా ఉద్యోగాలు ఇస్తుంటే ఇవాళ దీక్షల పేరుతోటి డ్రామాలు చేస్తున్నారు. అమ్మ కవిత గారు, డ్రామాలు ఆపండి. ఒరిజినల్గా యాక్టివిటీస్ మా ప్రభుత్వం చేస్తుంది. ఉద్యోగం లేనిది ఎవరికంటే కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉద్యోగాలు లేవు. పాపం కవిత గారు బాగా ఆశపడ్డారు, నా అన్న ముఖ్యమంత్రి అవుతాడు లేదా నేనన్న ముఖ్యమంత్రి అవుతాం, మంత్రులు అవుతామని. ఉద్యోగాలు వాళ్లకు లేవు కాబట్టి ఆ అసహనంతో ఇవాళ మహిళల్ని రెచ్చగొట్టి మరి మమ్మల్ని మహిళా వ్యతిరేక పార్టీగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి జీవో నెంబర్ 3 ప్రకారము సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు ప్రజలు ఇవ్వండి ఎవరికంటే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు కాబట్టి ఆ అక్కస్తోటి రేవంత్ రెడ్డి గారిని పదే పదే తిట్టడం మూలంగా తమేదో గొప్పోళ్ళమైతామని ఆ బాధతోటి ఆ భావనతోటి నిరంతరం విమర్శిస్తా ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు? మేము వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసినాక 2 రోజులకే మరి మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్ ప్రయాణం కానీ ఒక్కొక్కటి ఇవాళ 0 బిల్లుకు 200 యూనిట్లు కరెంటు కానీ గ్యాస్ 500కే ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇల్లులు కానీ ఉద్యోగ నియామకాలు కానీ చేపడుతుంటే ప్రజలలో ఒక మారుమూల అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డకు
గౌరవం దక్కుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంటే సహించలేక గడీలలో ఉండి పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు మరి ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళలకు 33% రిజర్వేషన్ ఫస్ట్ ఇచ్చిన పార్టీ. అదే విధంగా మరి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి పార్టీ, మహిళలను ఉన్నతులుగా లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి పార్టీ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల పట్ల అంకిత భావంతో వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్నటువంటి కృత నిశ్చయంతో పనిచేస్తుంటే మహిళలలో వస్తున్నటువంటి స్పందన సహించలేక, తట్టుకోలేక కొత్త కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.